అసలు కొరతే లేదు అని చెప్తున్నాను తప్పితే ఎంత యూరియా అందుబాటులో ఉంది, రోజు ఎంతమంది కొన్నారు, రాష్ట్రంలో రైతులు భూ యజమానులు ఎంతమంది ఉన్నారు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మన దగ్గర డేటా ఉంటుంది కదా. పిఎం కిసాన్ యోజన లాంటి పథకాల్లో కేంద్రం డబ్బులు మన ద్వారానే వెళ్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఆ డేటా మన దగ్గర ఉంటే ఇంతమంది కొన్నారు ఇవాళ, ఇది సిచ్యువేషన్, ఇంకా ఇంత ఉంది అని మనకి ఆ డాష్ బోర్డ్ ఏదో ఉంటుంది కదా సార్, అందులో ఆ డేటా ఎప్పటికప్పుడు పెట్టేసామనుకోండి, మన టెక్నాలజీ విల్లు కూడా ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది, రైతులకు కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా, ఆందోళన తగ్గుతుంది కదా. మనం అలా చేయడానికి బదులు విపక్షం మీద ఆరోపణలు, లేదంటే కనుక ఇదంతా జగన్ కుట్ర అంటూ జగన్ని లైమ్ లైట్ లో ఉంచే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉంటాం పదే పదే. ఇక అచ్చెన్నాయుడు అయితే మరీ చిత్రం. బఫే భోజనం పెట్టేటప్పుడు లైన్ లో ఉండి తీసుకుంటాం, ఎరువులు కూడా లైన్ లో ఉండి తీసుకుంటున్నారు. చూసారా? సరే, బఫే అంటే గట్టి చట్నీ కాదులేండి, ఇదంతా భోజనం కోసం అన్నట్టు. అంటే యూరియా విషయంలో ఇటు ప్రభుత్వం చేస్తున్న వాదన కానీ, ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ కానీ, ఇటు మంత్రి వాదన కానీ, ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా జగన్ కుట్ర అని కొట్టిపారేసే ఎత్తుగడగా కనపడుతూ ఉంది. అది అసలు పాయింట్.